వెయ్యి గొంతులు లక్ష డప్పులు కార్యక్రమముకి విచ్చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత కృష్ణమాది గారి సన్నాహక సమావేశాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా వెయ్యి గొంతులు లక్ష డప్పుల కార్యక్రమం సన్నాహక సమావేశం విజయవంతమైంది. గ్రామాల నుంచి వాలంటీర్గా ఈ రోజులలో డబ్బులు ఇస్తేనే మీటింగ్లకు పోయే సంస్కృతి నుంచి వాలంటరీగా హక్కుల సాధన కోసం ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టడం కోసం, అతని మీద పెరుగుతున్న ఒత్తిడిని కూడా తగ్గించడం కోసం పెద్ద ఎత్తున లక్ష డప్పులు వెయ్యి గొంతులు ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని ద్వారా ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించడానికే ఈ ఉద్యమాన్ని ఫిబ్రవరి 7 నాడు పెద్ద ఎత్తున తరలి రావడానికి సన్నాహక సమావేశాలు, సన్నాహక మీటింగులు జరుగుతున్నాయి. అవి కూడా గ్రామాలలో కానీ, మండలాలలో కానీ, జిల్లాలలో కానీ ఈనాడు మామూలు కూలి రైతు డప్పు కొట్టుకునే వృత్తి నుంచి డాక్టర్లు ఎదిగిన వాళ్ళు, లాయర్లుగా ఎదిగిన వాళ్ళు, ఉద్యోగస్తులుగా ఎదిగిన వాళ్ళు అందరూ కూడా కలిసి ఇంటింటికి ప్రతి మనిషి ఒక డప్పు, ఒక మనిషి హాజరు కావాలని పిలుపునిచ్చి జరుగుతున్న అన్యాయాన్ని కూడా మొదటి నుంచి కూడా ఈ 59 కులాలకు జరుగుతున్న రిజర్వేషన్ విధానంలో జరుగుతున్న అవకతవకలను, వ్యత్యాసాన్ని, వివక్షతను విడమరిచి చెప్పి చట్టపరమైన పంపకాలను కూడా ప్రజలందరూ కూడా వివరిస్తూ జనాన్ని చైతన్యం చేస్తూ వారికి అన్యాయం జరగకుండా భవిష్యత్తులో దీన్ని కృష్ణమాది గారు భుజాల మీద వేసుకొని ఈనాడు ఈ కార్యక్రమాన్ని సన్నాహక సమావేశాలు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం కళ్ళు తెరిచి తొందరలో కూడా భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఒక మాది ఎంఆర్పిఎస్ ఉద్యమమే కాకుండా ఎంఆర్పిఎస్ అన్ని కులాలకు 59 కులాలకు కూడా న్యాయం జరిగేటట్టుగా తన భుజాల మీద వేసుకుని ఈ ఉద్యమాన్ని ఒక డెమోక్రటిక్ మూమెంట్ నడిపిస్తున్న క్రమాన్ని కూడా ఈనాడు కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆయనకు పద్మశ్రీ అవార్డును కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న కార్యక్రమం, ఈనాడు దేశంలో స్వతంత్ర ఉద్యమం జరిగింది, హింసాత్మకంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగింది, హింసపూర్వకంగానే జరిగింది. ఈనాడు 30 సంవత్సరాలు నిరంతరంగా జరుగుతున్న ఉద్యమం ఏంటంటే అది దండోర ఉద్యమం, ఎంఆర్పిఎస్ ఉద్యమం, సామాజిక ఉద్యమం. 59 కులాలకు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత ఫలాలన్నీ కూడా ఈ కులాలకు సమానంగా వారి జనాభా ప్రతిపాదికన చెందాలని చేస్తున్న క్రమంలో తాను నిరంతరం చేస్తున్న శ్రమాన్ని లాయర్లు కానీ, డాక్టర్లు కానీ ఇన్ని అందరూ కూడా ఈనాడు దానికి మద్దతు తెలుపడం జరుగుతుంది. రెడ్డి సంక్షేమ సంఘం కానీ, బ్రాహ్మణ సంక్షేమ సంఘాలు కానీ, ఈనాడు అన్ని కుల సంఘాలు కూడా మద్దతుగా, కొంతమంది మాలలు వ్యతిరేకిస్తున్నప్పటికీ అన్ని కుల సంఘాలు కూడా మద్దతుగా ఈ సామాజిక ఉద్యమాన్ని చేస్తున్న డిమాండ్ను కూడా నెరవేర్చాలని చెప్తున్న క్రమం ఈనాడు మీరు పత్రికల్లో కానీ, రోజు మీడియాలో కానీ చూస్తున్నారు. కానీ కొంతమంది డెమోక్రటిక్ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలని, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి నిలిపివేయాలని కొంతమంది మాలలు అందరూ కాదు, కొంతమంది మాలలు ప్రయత్నిస్తున్నారు. దాన్ని కూడా మనం అందరం కూడా మాదిగలు శాంతియుతంగా దీన్ని సాధించడానికి ప్రయత్నించాలని ఈనాడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కృష్ణమాది గారు ఇచ్చిన పిలుపును విజయవంతం చేయాలని ప్రతి డాక్టర్ కూడా, ప్రతి లాయర్ కూడా, సమాజం మీద అవగాహన ఉన్న ప్రతి పొలిటీషియన్ కూడా ఇంటికి ఒక డప్పు కాకుండా మనిషికి ఒక డప్పు వేసుకొని ఫిబ్రవరి 7న జరిగే బహిరంగ సభలకు, సాంస్కృతిక ఉద్యమానికి మద్దతు తెలిపి మన సంఖ్యాబలం ద్వారా, మన శబ్దం ద్వారా ప్రభుత్వాన్ని మేల్కొల్పి ఈ వర్గీకరణ ఉద్యమానికి మద్దతు తెలిపి ఆర్డినెన్స్ ద్వారా కానీ, ఈనాడు చట్టం ద్వారా కానీ మళ్ళా భవిష్యత్తులో కూడా ఎలాంటి లేకుండా, భవిష్యత్తులో మళ్ళా లిటిగేట్ కాకుండా, భవిష్యత్తులో లీగల్ ప్రాబ్లం ఏర్పడకుండానే ఈనాడు గవర్నమెంట్ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇమ్మీడియట్గా మొట్టమొదటిగా ఈ భారతదేశంలో అమలు చేసే ప్రభుత్వం మాదే అంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిజంగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేయడం జరిగింది. ఆయన ప్రకటన చేసినప్పటికీ కూడా కొంతమంది మాలలు, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాలల పెత్తనం ఉంది కాబట్టి కొంతమంది మాలలు దీన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు ద్వారా మళ్ళా కావాలని లిటిగేట్ చేస్తూ ఈనాడు హైకోర్టులో రిట్లు వేయడం జరిగింది. వాటిని కూడా మేము అందరం కూడా ఫేస్ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వాన్ని పార్టీ చేసి ప్రభుత్వం మీద మళ్ళా ఇలాంటి వర్గీకరణ సామాజిక ఉద్యమం నెరవేరకుండా ఏదో లిటిగేట్ చేయాలని రిట్లు వేశారు. 3 రిట్లు వేస్తే అందులో ఒక రిట్టును కొట్టిపడేశారు, ఇంకా 2 ఉన్నాయి. అవి కూడా తప్పకుండా పోతాయి చట్టపరంగా. అవి వాళ్ళు
వేసినవి కానీ వాళ్ళు చేసే విధానం కానీ తప్పు అని చట్టమే చెప్తున్న విధానం ఉన్నది. కాబట్టి దాన్ని మేము సక్సెస్ అయ్యేటట్టుగా అందరూ కూడా ఈ సామాజిక నేపథ్యాన్ని, ఈ డెమోక్రటిక్ ఉద్యమాన్ని అన్ని కులాలకు కూడా న్యాయం జరిగేటట్టుగా మీరు పనిచేయాలని, అందరూ కూడా కదిలి రావాలని ఈనాడు పద్మశ్రీ అవార్డు గ్రహీత కృష్ణమాది గారు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ, ఇది అతనికే కాదు గొప్పతనం, ఈ జాతికే గొప్పతనం. ఒకప్పుడు మాదిగా అనే చెప్పుకోలేని వాళ్ళు ఈనాడు గర్వంగా మాదిగా అని చెప్తున్నారు. నిజంగా డప్పు అనేది మన సాంస్కృతిక వెపన్, అది మన సాంస్కృతిక వృత్తి, అది మనం చేసుకునేది. దాని ద్వారానే, చాటింపు ద్వారానే మనం జనాన్ని కూడా మేల్కొల్పి అన్ని కులాలకు, ఈయన మాలమాదిగల కన్నా వెనుకబడిన డక్కలి వాళ్ళకు, మాస్టి వాళ్ళకు, ముష్టి వాళ్ళకు, చాలామంది కులాలకు, మాలలో ఉన్న ఉపకులాలు కాకుండా మాలలో ఉన్న కొన్ని గ్రూప్ కులాలన్నీ కూడా వాళ్ళకు కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో నేడు ఈ ఫిబ్రవరి 7 నాడు 1,00,000 డప్పులు 1000 గొంతులనే నినాది ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రభుత్వం కళ్ళు తెరిపించి ఈ సామాజిక ఉద్యమం నేపథ్యం నెరవేరితే ప్రభుత్వం ఇస్తున్న ఉచిత ఫలాలండి, వాటిని సమానంగా పంచుకొని తిందాం, మీకు కూడా వాటా వస్తుంది, మీ జనాభా ప్రతిపాదికన అంటే వినకుండా అడ్డుపడుతున్నారు. కానీ కృష్ణమాది గారిని ఎంత రెచ్చగొట్టి ఏమంటూ తొడలు కొడుతున్నారు, మీసాలు దూతున్నారు, రాళ్లతో కొట్టి చంపుతామంటున్నారు. ఇంత బెదిరింపులు చేసినా కానీ సహనంతో జాతిని శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి, ఈ ఆకాంక్ష నెరవేరడానికి అహోరాత్రులు కష్టించి పనిచేస్తున్న ఒక సామాజిక ఉద్యమ నేత, పద్మశ్రీ అవార్డు గ్రహీత కృష్ణమాది గారు ఇస్తున్న స్ఫూర్తిని, స్పిరిట్ను ప్రజలందరూ కూడా, చదువుకున్న మేధావులు, ఉద్యోగాలు, డాక్టర్లు, లాయర్లు మీరందరూ కూడా మూకుమ్మడిగా ఏకమై తరలి రావాలని మేము కూడా భువనగిరి నుంచి మేము లాయర్స్ తరపున పిలుపునిస్తున్నాం. మొన్ననే మేము హైదరాబాద్ నగరంలో హైకోర్టులో కూడా లాయర్ల ద్వారా, బార్ కౌన్సిల్ ద్వారా తీర్మానాలు కూడా చేపించి లాయర్లకు కూడా స్ఫూర్తి ఇవ్వడం జరిగింది. డాక్టర్ల సమావేశంలో కూడా డాక్టర్లంతా ఏకమై వాళ్ళు కూడా తరలి రావడానికి స్ఫూర్తిని ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఉద్యోగస్తులు కూడా తరలి రావడానికి సన్నద్ధమవుతున్న క్రమాన్ని మామూలు జనమంతా ఇంటింటికి మన డప్పే మన వెపన్, మన డప్పే మన వెపన్, ఆ వెపన్ ద్వారానే చాటి మనం ఒక గుర్తింపు ఉండేటట్టుగా ఉద్యమాలకు, డెమోక్రటిక్ ఉద్యమాలకు ఒక నిర్వచనం ఇచ్చేటట్టుగా 30 సంవత్సరాలు నిరంతరంగా చేసిన పోరాటాన్ని కొద్ది రోజుల్లో నెరవేరబోతుంది. దీన్ని తప్పకుండా నెరవేరుస్తుంది ప్రభుత్వం అని మేము కూడా ఆశిస్తూ తరలి రావాలని అందరూ కూడా మేము పిలుపునిస్తున్నాం.